ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ నేపథ్యంలో బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్ భవన్ కు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు బారికాడ్లు వేసి అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ నేపథ్యంలో బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్ భవన్ కు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చలో బస్ భవన్ నేపథ్యంలో బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ప్రస్తుతం బస్ భవన్ వద్ద పరిస్థితి ఏంటి? కేవలం పద్మారావు గౌడ్ ను మాత్రమే లోపలికి అనుమతించడానికి కారణం ఏంటి? బోనా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే సిటీ బస్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఉదయం పార్టీకి సంబంధించిన గ్రేటర్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇళ్లను పోలీసులు ముట్టడించారు, హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వీళ్ళంతా కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందంటే కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొద్దిసేపటి తర్వాత అనుమతి ఇవ్వడంతో వాళ్ళంతా కూడా బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులకు సంబంధించి అంటే ఛార్జీలు పెంచారు కాబట్టి ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటనే దానికి సంబంధించి ప్రయాణికులతో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి అంటే మెహదీపట్నం నుంచి హరీష్ రావు, అదేవిధంగా ఇటు రైతుపూరి బస్ స్టాప్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళంతా కూడా బస్ భవన్కు చేరుకోవడం జరిగింది. అయితే బస్ భవన్ వద్ద వీళ్ళు వాళ్ళ అనుచరులతో కలిసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి అక్కడ ఫస్ట్ అడ్డుకోవడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి చెప్పడంతో కొద్దిసేపు వాళ్ళతో వాగ్వివాదం అయితే జరిగింది.
తీవ్ర తోపులాట మధ్య లోపలికి అనుమతించడం జరిగింది. అయితే ఏదైతే ప్రధానంగా బస్ భవన్ లోపలికి వెళ్లే మెయిన్ గేట్ ఉందో అక్కడ కేవలం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే అనుమతించారు. ప్రధానంగా చూసుకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే అనుమతించారు. ప్రధానంగా చూసుకుంటే పెంచిన బస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా తగ్గించాలి. అంటే 10 రూపాయలు ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది కాబట్టి పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ కూడా ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అలాంటప్పుడు ఛార్జీలు పెంచడం ఏ విధంగా సబబు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి ఫ్రీ టికెట్ అని చెప్పేసి చెప్పారు. మరోవైపు మగవాళ్ళకి టికెట్లు పెంచేసి డబల్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల మళ్ళీ ఏదైతే ఫ్రీ ఇస్తున్నారో దాన్ని లాక్కున్నారు. అంటే ఒక చేత్తో ఇస్తున్నారు, ఒక చేత్తో లాక్కుంటున్నారు. కాబట్టి ఇది సబబు కాదంటూ పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆర్టీసీ ఛార్జీలు ఇంకా తగ్గించకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, ప్రజా ఉద్యమాన్ని చేపడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీకి సంబంధించి అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాము. కొత్త బస్సులను కొనుగోలు చేయడం కానీ, అదేవిధంగా ఆర్టీసీ డెవలప్మెంట్కి అన్ని యాక్షన్స్ తీసుకున్నాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది కానీ ఆ హామీని అమలు చేయడం లేదు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటివరకు కూడా వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అమలు చేయడం లేదంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దాంట్లో ఆర్టీసీ బస్సులో డ్రైవర్లు కూడా ఉండరు, వాళ్ళంతా కూడా ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే హైదరాబాద్ లోనే ఉప్పల్ డిపో కానీ మెహదీపట్నం డిపో ఏదైతే ఉందో వాటిని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్లు ఏవైతే ఉన్నా వాటిని కూడా ఇప్పటికే ఏదైతే బస్ స్టాండ్లు ఉన్నా వాటిని ఫైనాన్స్ కుదవబెట్టేసి ఫైనాన్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆర్టీసీ అభివృద్ధి చేస్తున్నామంటూ ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు పొన్నం ప్రభాకర్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మహిళలకు ఉచిత పథకం అమలు చేస్తున్నాము, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నో మహిళలతో కొనుగోలు చేసే వాళ్ళని కోటీశ్వరులు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నా ఆర్టీసీ ఉచిత బస్సు ఏదైతే ఉందో దానివల్ల ఆర్టీసీకి నష్టమే జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం 600 కోట్లు ఇస్తా అని చెప్పిందో దాంట్లో కేవలం 300 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతా అమౌంట్ ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్టు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఏదైతే పెంచిన ఛార్జీలు ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బోనా రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ కూడా ఈ రోజు చలో బస్ భవన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తూ హరీష్ రావు గారు వెళ్తున్న పరిస్థితి ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు గారు అంటే చలో బస్ భవన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా ప్రయాణికులతో మాట్లాడుతూ కూడా ఆయన సాగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బస్ ఛార్జీలు పెంచారో ఆ బస్ ఛార్జీలు తగ్గించాలంటూ కూడా హరీష్ రావు గారు వెళ్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు బస్ ఛార్జీల పెంపుపై మీ నిరసన ఏ విధంగా సాగబోతుంది? పేదల మీద భారం వేయొద్దు, పెంచిన ఛార్జీలు దించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. నేను ఇప్పుడే టికెట్ కొన్నాను. మెహదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు నిన్నటి వరకు 30 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు చేశారు. అంటే 10 రూపాయలు పెరిగింది. పోయేటప్పుడు 10, వచ్చేటప్పుడు 10, అంటే రోజుకు 20 రూపాయల భారం. అంటే నెలకు 600 రూపాయలు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేశారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. రౌండ్ ఫిగర్ మీద ఒకసారి పెంచాడు, రెండవసారి టోల్ గేట్ పేరు మీద పెంచాడు, మూడోసారి బస్ పాసులు పెంచాడు, నాలుగోసారి పండుగల మీద పెంచాడు, ఐదోసారి ఇప్పుడు సిటీ బస్సుల్లో 50% పెంచాడు. ఇది పేదల మీద భారం. ఇప్పుడు భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ ఛార్జ్ వసూలు చేస్తేవి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరే కదా, భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ ఛార్జ్ అంటే ఆడికాడికి అయిపోయాయి. నువ్వు దించింది ఏమున్నది? ఇవాళ ఆర్టీసీ లాభాల్లో ఉందని ఒకవైపు చెప్తున్నావు. లాభాల్లో ఉంటే నువ్వు ఎందుకు 1500 కోట్ల రూపాయలకు జూబ్లీ బస్ స్టాండ్ కుదబెట్టి అప్పులు చేస్తున్నావు? లాభాల్లో ఉంటే కార్మికులకు ఏరియర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? కార్మికులకు పిఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదు? రిటైర్ అయిన కార్మికులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చినాక ఒక కొత్త బస్సు కొనలే, నువ్వు వచ్చిన తర్వాత కొత్తగా ఆర్టీసీలో ఒక ఉద్యోగం ఇయ్యలే, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఆర్టీసీని కాపాడాలనే బీఆర్ఎస్ ప్రయత్నము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మేము గ్రాంట్ కింద ఇచ్చాం.
నీ ప్రభుత్వం ఒక్క రూపాయన్న ఆర్టీసీకి గ్రాంట్ ఇచ్చిందా? ఒక్క రూపాయన్న ఆర్టీసీ నిలబెట్టే ప్రయత్నం చేసినావా? ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు మేము కృషి చేస్తున్నాం, మహిళలకు ఉచిత పథకం ఇస్తున్నాము, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. 10 ఏళ్లలో 9,000 కోట్లు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ గ్రాంట్ ఇచ్చినాం. మేము కొత్త బస్సులు కొన్నాం, మేము కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చాం. నువ్వు వచ్చి ఇంకేం చేసినావు? ఆర్టీసీ ఆస్తులు అడుకోలో కుదబెట్టి 1,500 కోట్లు అప్పు తెచ్చినావు. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం కొత్తగా ఇయ్యలే, ఒక్కగా కొత్త బస్సు కొనలే. డిపోలు ప్రైవేట్ కంపెనీలకు ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద అప్పచెప్తున్నావు. ఇవాళ ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్లను అమ్మకానికి పెట్టినావు. కార్గో సేవలను ప్రైవేట్ పరం చేస్తున్నావు. అమ్ముకుంటున్నది నువ్వు, పరిరక్షించింది మేము. ప్రజలకు తెలుసు, ఆర్టీసీ కార్మికులకు తెలుసు. ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నాము, మెరుగైన సమాజం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఇదంతా ప్రైవేట్ కుట్ర. ఎలక్ట్రిక్ బస్సులో డ్రైవర్ గవర్నమెంట్ ఉండడు, కండక్టర్ ఉండడు, అంతా ప్రైవేట్ పరం అవుతుంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 మంది డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగాలు పోతాయి. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ లో కనబడదు. మరింత ధరలు పెరిగేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఆర్టీసీ ఆస్తుల అమ్మకానికి రేవంత్ రెడ్డి వేసిన ఒక ముసుగు. అందువల్ల మేము ఆర్టీసీని పరిరక్షించాలి, పేదలకు భారం వెయ్యొద్దు. పేద ప్రజలు ప్రయాణించే బస్సు ఆర్టీసీ బస్సు. ఈ బస్సులకు ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి ఈ కాపాడాలని కోరుతున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెంచిన ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి తగ్గించే వరకు కూడా ఉద్యమం సాగిస్తామంటూ కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విల్సన్ తో రామ్ నరేష్, మహాన్యూస్, ఆర్టీసీ బస్సులో నుంచి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మహాన్యూస్. డబ్బులు ఊరకే రావండి.